పోటీలతో రాష్ట్రానికి టూరిజం ద్వారా ఆదాయం తీసుకురావాలని చూసింది సర్కార్. మరి ప్రభుత్వం అనుకున్నట్లు సక్సెస్ అయిందా లేదా మిస్ వరల్డ్ పోటీలు ఆర్థిక భారంగా మారాయా? 25 కోట్ల స్పాన్సర్ల ద్వారా వస్తుందని టార్గెట్ పెట్టుకున్నా ప్రభుత్వం టార్గెట్ రీచ్ అయిందా లేదా? వస్తారనుకున్న స్పాన్సర్లు రాకపోవడానికి కారణం ఎవరు? లెట్స్ వాచ్. మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది. ఈ మేరకు టూరిజం శాఖకు ఆదేశాలిచ్చింది. అయితే అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చినా స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్లీ వారు సంప్రదించడం లేదు. దీంతో పోటీలకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయిందనే చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం సైతం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారనే విమర్శలు ఎక్కువగా సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 112 దేశాలకు చెందిన వారికి బస, వసతులు కల్పన, మౌలిక సదుపాయాలు ఖర్చు భరించేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు. స్పాన్సర్ల ద్వారా 25 కోట్ల రూపాయల ఆదాయం టూరిజం శాఖకు వస్తుందని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ముందుకొచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కు తగ్గినట్టు ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం ఉంది. టూరిజం శాఖ అధికారుల వైఫల్యంతో పోటీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడిందనే విమర్శలొస్తున్నాయి. టార్గెట్ 25 కోట్ల రూపాయలు విధించినప్పటికీ ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు. దీంతో అనా పైసా ప్రభుత్వానికి రాలేదనే చర్చ ఉంది. గత 27వ తేదీ వరకు టూరిజం డైరెక్టర్గా స్మితా సబర్వాల్ పనిచేశారు. ఆమె ఉన్నప్పుడే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ప్రచారం మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. పోటీలపై పలుమార్లు ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కానీ స్పాన్సర్లను రాబట్టడంలో ఆమె సైతం ఫెయిల్ అయ్యారనే ఆరోపణలొచ్చాయి. ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పాన్సర్షిప్ కోసం వచ్చి 3-4 గంటలకు పైగా ఆమె ఛాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా స్మితా సబర్వాల్ వారితో దురుసు వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ వారు తిరిగి స్పాన్సర్షిప్ కోసం రాలేదని గుసగుసలు వినబడ్డాయి. ఇంకా కొంతమంది ముందుకు వచ్చినా ఆమె సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని, దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలైట్ కావడానికి చూశారు కానీ స్పాన్సర్షిప్ పనులను పట్టించుకోలేదని విమర్శలు లేకపోలేదు. ఇక మరోవైపు టూరిజం ఈడీ సైతం స్పాన్సర్లతో మాట్లాడాలని ప్రభుత్వం సూచించినట్టు సమాచారం. ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారనే ప్రచారం జరిగింది. టూరిజం శాఖ డైరెక్టర్ ఈడీల వ్యవహార శైలితో పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాలేదనే ప్రచారం జరుగుతోంది. టూరిజం శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, విభేదాల కారణంగానే స్పాన్సర్లు ముందుకు రాకపోవడం మరో కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయేష్ రంజన్ టూరిజం శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోటీలకు 10 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ స్పాన్సర్ల కోసం చివరి వరకు ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే ఇంతకు ముందు అధికారుల వ్యవహార శైలితో ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. అందుకే మిస్ వరల్డ్ పోటీల్లో అసలు ఏ ఒక్క స్పాన్సర్కు చెందిన ఫ్లెక్సీలు కానీ ప్రచార బోర్డులు కానీ కనిపించడం లేదు. టూరిజం శాఖ అధికారుల తీరు ఏర్పాట్లపై మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు సైతం నారాజుగా ఉన్నట్టు సమాచారం. అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం, పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, వారికి సరైన మైలేజ్ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
ఇకపోతే 150 దేశాల్లో మిస్ వరల్డ్ పోటీలు లైవ్ టెలికాస్ట్ చేస్తామని, తద్వారా తెలంగాణ టూరిజం ప్రమోట్ అవుతుందని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా రాష్ట్రంలో 22 టూరిజం ప్రాంతాలు ప్రచారం చేయడంతో విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని అనుకున్నారు. కానీ అధికారుల తీరుతో ఆశించిన మేర పబ్లిసిటీ రావడం లేదని టాక్ వినిపిస్తోంది. అసలు పబ్లిసిటీ కన్నా అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వరంగల్లో పోటీదారుల కాళ్లు కడిగించడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మరోవైపు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన లైవ్ టెలికాస్ట్ సైతం సరిగా లేదని, అధికారుల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనిపించింది. దీంతో పాటు మిస్ ఇంగ్లాండ్ తనను ఒక వేశ్యలాగా చూశారంటూ చేసిన కామెంట్స్ మరింత డ్యామేజ్ కి కారణమైంది. దీనిపై స్పెషల్ ఎంక్వైరీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ప్రభుత్వం ఊహించిన దానికి పోటీలు మొదలైన తర్వాత పరిస్థితులు చూస్తే జరిగింది వేరు. ఒకటి తెలిస్తే మరొకటి జరిగినట్లయింది ప్రభుత్వ పరిస్థితి. ఇప్పుడు ఇలా ఉంటే మిస్ వరల్డ్ ముగిసిన తర్వాత ఇంకెన్ని విమర్శలు, లోపాలు బయటకొస్తాయో చూడాలి.